హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఇంట్లోనే హోటల్ స్టైల్ పన్నీర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోబోతున్నాం. ఈ కర్రీలో గ్రేవీ క్రీమీగా, పన్నీర్ సాఫ్ట్గా, రుచి మాత్రం రెస్టారెంట్లో ఉన్నట్టే ఉంటుంది. ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేస్తే బయట నుంచి పన్నీర్ కర్రీ ఆర్డర్ చేయాలనే ఆలోచన రాదు, అంత బాగుంటుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా ఇంట్లోనే హోటల్ టేస్ట్ వచ్చేలా స్టెప్ బై స్టెప్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. ఒక చిన్న సీక్రెట్ టిప్ కూడా షేర్ చేస్తాను. మరి లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దామా? ముందుగా 200 గ్రామ్స్ వరకు పన్నీర్ తీసుకొని దీనిని క్యూబ్స్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనిని పక్కన ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక ఆనియన్ తీసుకొని ఈ చివర ఆ చివర కట్ చేసుకోవాలి. ఇప్పుడు పైన ఉండే పొట్టు తీసేసుకోవాలి. పొట్టు తీసేసుకున్న తర్వాత ఆనియన్స్ని పొడవుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా చేతితో నలుపుకోండి. నలుపుకున్న తర్వాత ఆనియన్స్ని పక్కన ప్లేట్లోకి తీసేసుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 10 జీడిపప్పులు వేసుకోవాలి. జీడిపప్పు నానబెట్టుకోవడానికి కొన్ని నీళ్లు వేసుకొని బౌల్ని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కంటిన్యూస్గా కలుపుతూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ను మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ గోల్డెన్ కలర్లో ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి కట్ చేసుకున్న పన్నీర్ వేసుకోవాలి. స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో టర్న్ చేసుకుంటూ ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తానండి. వీటిని మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకండి, ఎందుకంటే ఎక్కువ ఫ్రై చేసుకుంటే ఇవి గట్టిగా అయిపోతాయి కనుక ఒక 3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. చూడండి, ఇవన్నీ ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు వీటిని పక్కన ప్లేట్లోకి తీసేసుకుందాం. నెక్స్ట్ ఇదే ప్యాన్లోకి ఒక ఇలాచి, కొద్దిగా షాజీరా, కొన్ని లవంగాలు, మిరియాలు వేసుకోండి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న టమోటాలు 2 వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత టమోటాలు తొందరగా మగ్గడానికి దీనిపైన మూత పెట్టేసుకోవాలి. టమాటాలు మగ్గేలోపు ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని మిక్సీకి వేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత ముందుగానే నానబెట్టుకున్న జీడిపప్పును కూడా వేసుకోవాలి. తర్వాత ఫ్రెష్గా ఉండే పాలమీగడను వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీకి వేసుకోవాలి. కావాలంటే మధ్య మధ్యలో కొన్ని నీళ్లు వేసుకుంటూ ఇలా మెత్తని పేస్ట్ లాగా అయ్యేంత వరకు మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకుందాం. చూడండి, టమాటాలు కూడా బాగా మగ్గాయి కదా. ఇప్పుడు వీటిని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇలా గెంటెతో మ్యాష్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ 2 టీ స్పూన్స్ వరకు ఉప్పు వేసుకున్నాను. అలాగే 1.5 టీ స్పూన్ కారం వేసుకోవాలి. మీరు కారం ఎక్కువగా తినేవారైతే ఇంకొక 1/2 టీ స్పూన్ ఎక్కువ వేసుకోండి. అలాగే 2 టీ స్పూన్స్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ అయ్యేలా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి.
కలుపుకున్న తర్వాత మసాలాలన్నీ కుక్ అవ్వడానికి 1/2 కప్పు నీళ్లు వేసుకొని మరొకసారి అంతా బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి మిక్సీకి వేసుకున్న ఆనియన్ జీడిపప్పు పేస్ట్ను వేసేసుకోవాలి. అలాగే గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ మిక్సీ జార్ని క్లీన్ చేసుకున్న వాటర్ వేసుకున్నాను. 1 గ్లాస్ వరకు ఉంటాయి. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. రెస్టారెంట్ టేస్ట్ రావాలంటే కంపల్సరిగా ఫ్రైడ్ ఆనియన్స్, జీడిపప్పు, పాలమీగడ్ని మిక్సీకి వేసుకొని తీసుకోండి. అప్పుడే రెస్టారెంట్ టేస్ట్ వస్తుంది. కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకోవాలి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. 3 మినిట్స్ తర్వాత చూడండి కొద్దిగా ఆయిల్ పైకి తేలింది కదా. ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసుకున్న పన్నీర్ని వేసేసుకోవాలి. పన్నీర్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి మరొక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసేసుకోవాలి. మరీ ఎక్కువగా కుక్ చేసుకుంటే పన్నీర్ అనేది గట్టిగా అవుతుంది. చూడండి పన్నీర్ని ఇలా 2 మినిట్స్ పాటు గ్రేవీలో కుక్ చేసుకోండి, సరిపోతుంది. కర్రీ ఇంకా టేస్టీగా రావడం కోసం ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ బటర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా కసూరి మేతిని ఇలా చేత్తో నలుపుకొని వేసుకోండి. అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా వేసుకోండి. ఇలా ఇవన్నీ లాస్ట్లో వేసుకుంటానే గ్రేవీ స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. ఇంత కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టిన తర్వాత మరీ ఎక్కువసేపు కాకోకుండా ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోండి, సరిపోతుంది. చూడండి ఆయిల్ అంతా పైకి తేలి పన్నీర్ కర్రీ భలే ఉంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, మన రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ కర్రీ రెడీ. చూడండి ఇలా సింపుల్గా ఇంట్లోనే చేసుకుంటే రెస్టారెంట్కి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు, అంత బాగుంటుంది. ఇది రోటీ, చపాతీ, నాన్, పుల్కా, జీరా రైస్ లేదా వేడివేడి అన్నంతో తింటే సూపర్ కాంబినేషన్. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో మంచి రెసిపీతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.